హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మనకు రెడ్ గ్రామ్ సీడ్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్ అని మన ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు, అన్న మా పొలంలో అంటే మా ఏరియాలో కానీ మా సైడ్ కానీ ఈ రెడ్ గ్రామ్ అనేది పండుతలేదు, మొత్తము ఈ ఎండు తెగులు వచ్చేసి పోతూ ఉంది, విల్ట్ వచ్చేసి పోతూ ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ముఖ్యంగా. సో ఏంటంటే ముఖ్యంగా ఈ ఎండు తెగులు అనేది ఫస్ట్ థింక్ అయితే మనకు విల్ట్ అనేది అయితే మన భూమి ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇంకోటి ఎండు తెగులు అనేది కొద్దిగా సీడ్ ఫాల్ట్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఎండు తెగులుకు తట్టుకునేటట్టు కూడా సీడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఇదివరకు కంపెనీ సీడ్స్ వేసి ఉంటారు. అంటే మనకు ఇప్పుడు నిర్మలది మనకు ఏదైతే ఎల్టీఎల్స్ సిరీస్ ఉన్నాయి, ఆ తర్వాత నిర్మల్ది దుర్గా ఉంది, ఆ తర్వాత మనకు అంకుర్ల చారు ఉంది. ఇట్లా చాలా రకాల వెరైటీస్ వేసి ఉంటారు. సో ఇంకా రకరకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. కొద్దిగా అవి మనకు ఎండు తెగులుకు బలిపడుతున్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ మనం ఇచ్చే ఏదైతే ఈ బిఎస్ఎంఆర్ 736 అనే వెరైటీ ఏంటంటే ఇది కొద్ది వరకు ఈ ఎండు తెగులను తట్టుకుంటుంది, చాలా వరకు తట్టుకుంటుంది, కొద్ది వరకు కాదు చాలా వరకు తట్టుకుంటుందని మనమైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ ఎండు తెగులకు భయపడి కందులు వేయకపోవడం జరుగుతూ ఖచ్చితంగా మీరైతే ఈ బిఎస్ఎంఆర్ 736 వేసుకొని చూడండి. ఖచ్చితంగా ఎండు తెగులు చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఆ తర్వాత మనము ఒక మంది ఇవ్వడం జరుగుతుంది. అంటే మన దగ్గర ఎవరైతే ఈ కంది సీడ్ అయితే తీసుకుంటా ఉన్నారు, అంటే చాలామంది ఇది వరకే తీసుకున్నారు. సో కొందరు ఈ ఎండు తెగులు వస్తుందని చెప్పేసి విల్టస్ అని చెప్పేసి అంటా ఉన్నారు, వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి ఎవరైతే మన దగ్గర సీడ్స్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ మనం ఒక మందు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ మందు అనేది మనం చెప్పినప్పుడు డ్రించింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఆ మందు కూడా మీకు తర్వాత చెప్తా ఏం మందు అనేది, అంటే విల్ట్ మందు అనమాట. విల్ట్ రాకుండా ముందే మీరైతే డ్రించింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఎవరైతే మనకు విల్ట్ ప్రాబ్లం వస్తూ ఉంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ నేను ఇచ్చే ఏదైతే ఒక లిక్విడ్ ఉంటుంది, అంటే మంచి కంపెనీ ఇదనమాట అది. సో అది మీరు డ్రించింగ్ చేసుకుంటే ఖచ్చితంగా ఒకటి లేదా 2 సార్లు చేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు డ్రించింగ్ కనుక చేయగలిగితే విల్ట్ అనేది రాదనమాట. అంటే ఎండు తెగులు అనేది అస్సలే రాదు. తద్వారా మీరు అధిక దిగుబడి అయితే సాధించవచ్చు అనమాట. సో విల్ట్ గురించి అయితే ఈ వీడియోలో మనమైతే తెలుసుకున్నాం ఆల్రెడీ. సో విల్ట్ రాకుండా ఇలా అయితే చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకు చాలామంది సీడ్ కావాలి అని అడుగుతూ ఉన్నారు, తర్వాత తీసుకుంటా అని చెప్పి అంటూ ఉన్నారనమాట. ఆల్రెడీ చాలామంది తీసుకుంటా ఉన్నారు, కానీ తర్వాత తీసుకుంటానంటే మనకు స్టాక్ చాలా తక్కువ ఉంది. కాబట్టి ఎవరైతే ఖచ్చితంగా వేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా తొందరనే తీసుకొని పెట్టుకోండి. కాబట్టి ఇదైతే నేను ఒకటైతే చెప్పగలుగుతాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.